సార్ పెరుగుదల లోపం ఒకటి ఎదుర్కొన్నాను, ముడత ఒకటి ఎదుర్కొన్నాను, ఆకు పసుపచ్చతనం ఎదుర్కొన్నాను, ఆకుపచ్చ స్మెల్నెస్ ఒకటి లేదు, ప్లస్ కొయ్యంగానే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కి ఏలబడిపోతుంది. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను కరేపాకు పండిస్తూ ఉంటాను. బోడితిప్పనపాడు గ్రామం, జంబరమడుగు. సార్ ఇప్పుడు మీరు మన బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ వాడక ముందు ఎట్లుండేది, వాడిన తర్వాత ఎట్లుంది, మీరు మా ప్రొడక్ట్ వాడక ముందు మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు, మా తర్వాత వాడిన తర్వాత ఎట్లా ఉంది అని మీ మాటల్లో మొత్తం మీరే చెప్పండి సార్. ఈ బయోఫ్యాక్టరీ ముందు అనేదండి చేనుని ఎంత నీట్గా కావాలంటే అంత నీట్గా తీసుకొస్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రాక్టికల్గా ఇప్పుడే మీ దగ్గరే చూపిస్తాను. నేను ఒకవైపు నా దగ్గర వాడని పొలం ఉంది, ఒకవైపు వాడిన పొలం ఉంది, మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇందులో ఏంటంటే సార్, నాది కరేపాకు చేను. ఇది నాకు కావాల్సింది ఓన్లీ పెరుగుదల, పచ్చదనం, అదే రకంగా సువాసన, స్ట్రెంత్. మీకు ఎలా చెప్పాలంటే ఇది కోసిన తర్వాత కూడా మినిమం 8-9 గంటలు వాడిపోకుండా ఉండగలిగే గుణం ఉండాలి. నేను చెప్పిన ఈ 3-4 రకాలు మన కంపెనీ మందుల్లో ఉన్నాయి కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది వాడకముందు మీరు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు సార్? ఇది వాడకముందు సార్ నాకు పెరుగుదలలో చాలా లోపాలు ఉన్నాయి సార్. పెరగాలంటే నాకు 3 నెలల్లో పెరగాల్సిన పంట 4 నెలలు 5 నెలలు టైం పడుతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. నెలలో పొటాష్ లోపమా, బోరాన్ లోపమా, ఇవన్నీ మేము తెలుసుకోవాలి అంటే కనుక మాకు అయ్యే పని కాదు. సో ఇవన్నీ సమకూలంగా సమానంగా మొక్కకు అందించే శక్తి ఒక బయోఫ్యాక్టరీకే ఉందని నేను తెప్పించాను. రైట్, మీరు సజెషన్ చేశారు, నేను తెప్పించాను. తర్వాత మీరు వచ్చి సజెషన్ చేశారు. నాకు చాలా ఇంప్రూవ్మెంట్ రిజల్ట్ ఉంది. నేను చాలా ఇదిగా ఉన్నాను సార్. ఇప్పుడు మీరు చూసినటువంటి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమి ఎదుర్కొన్నారు ముందు? సార్ పెరుగుదల లోపం ఒకటి ఎదుర్కొన్నాను, ముడత ఒకటి ఎదుర్కొన్నాను, తర్వాత ఆకు పసుపచ్చతనం ఎదుర్కొన్నాను, ఆకుపచ్చ స్మెల్నెస్ ఒకటి లేదు, ప్లస్ కొయ్యంగానే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కి ఏలబడిపోతుంది. ఇప్పుడు మా ప్రొడక్ట్ ఏమేమి వాడారు సార్? ఎన్ని లీటర్లు వాడారు మొత్తం? ఇది నేను 30 లీటర్స్ తెప్పించాను. ఇది 30 లీటర్స్ తెప్పించాను. ఓకే, అదొకటి. ఇది ఎకరానికి వచ్చేసరికి 1 లీటర్ సార్ నేను వాడింది. ఎకరానికి 1 లీటర్ నేను 30 లీటర్స్ తెప్పించుకున్నాను. బెలూమ్ ఎఫ్ఎస్ వచ్చేసారి ఇది ఎకరానికి వచ్చేసరికి 1/2 లీటరు, నేను 15 లీటర్స్ తెప్పించుకున్నాను. ఇది రైట్. ఇది వచ్చేసరికి క్యాన్ మ్యాక్స్ సార్. ఇది నేను 30 లీటర్స్ తెప్పించుకున్నాను సార్. ఎకరానికి వచ్చేసరికి 1 లీటర్. మొత్తం మీకు 70 ఎన్ని ఎకరాలు ఉంది సార్? నాకు మొత్తం 68.5 సార్. 68 సగానికే వాడారా? నేను జస్ట్ ఒక 30 acres కే చూద్దామని చెప్పి తెప్పించాను సార్. అంటే వాడిన దానికి ఎట్లుంది, వాడింది ఎట్లా ఉంది అనేది సార్ చాలా డిఫరెన్స్ చాలా బాగుంది సార్. అంటే డిఫరెంట్ చూసే దానికోసమే 30 ఎకరాలు వాడారు. అవును సార్, అవును సార్. ఇది 30 ఎకరాలు వాడుతున్నప్పుడు ఈ 30 ఎకరాలకు కూడా నేను వీళ్ళదే బయోఫ్యాక్టర్స్ వాళ్ళదే మన ట్రిపుల్ యాక్షన్ ఒకటి అండ్ పొటాష్ ఒకటి ఉంది సార్. అవి నేలలో ఇచ్చాను. ప్లస్ పై మందులు ఈ మందులు వాడిన తర్వాత ఇంకా బెస్ట్ రిజల్ట్ కనపడింది. అది ఒక 10 ఎకరాలకు వాడాను సార్. ఆ 10 ఎకరాలు ఇదేనండి మొత్తం టోటల్ గా. ఇటుపక్క చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది మన బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది వాడిన పొలంలో మనం ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాము. ఇది చూసుకుంటే దీంట్లో ఇగురు అనేది కొత్తగా సాగింది. అది మనం డైరెక్ట్ లైవ్. ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. ఆకులో ఇగురు అనేది ఇలా కనపడాలి సార్. స్టార్టింగ్ కొట్టిన తర్వాత ఇది కొట్టిన తర్వాత నాకు 3 రోజులకే కనపడింది. అంతకు ముందు ఇలా ఉండేది కాదు. అంటే ఇది స్టార్టింగ్ అనమాట. వస్తుంది ఇప్పుడు ఆ మందుల ఎఫెక్ట్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఇది నేను కొట్టి 5 days అవుతుంది, 5 రోజులు అవుతుంది. 5 రోజుల్లో నాకు 3వ రోజు నాకు ఇది కనపడింది. మీకు కొట్టని ఉన్నాయంటే ఇదిగోండి సార్. ప్రతి మొక్కకి నాకు కనపడుతుంది క్లియర్ గా. అంటే ఇగురు అనేది కొత్తగా అనేది వస్తుంది. ఇది ఇంకొక 5 to 10 days లో ఇది గ్రోతింగ్ అనేది ఒరిజినల్ గ్రోతింగ్ క్లియర్ కనపడిపోతుంది. 5 days కదా సార్. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. అదే వాడని దాంట్లో చూపిస్తాను సార్. ఇదిగోండి వాడని పొలంలో ఇలా ఇది బిరుసు కట్టుకొని పోయి ఉంటుంది సార్. ఇది రాదు మనం ఎన్ని మందులు కొట్టినా గానీ ఇప్పుడు చాలా లేట్ గా డిలేగా ఉంటది. ప్లస్ వాడని పొలంలో ఈ ఆకు చూడండి ఇలా అయిపోయి ఇది మామూలుగా ముడుచుకుపోయి ఇది పొలం వాడలే జీవం లేని ఆకులా కనపడుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూసుకుంటే అవి ఇటువంటి లోపల ఇంకా ఉన్నాయి. బయట మందులు కొడటం వల్ల దీనికి ఇది చూడండి, ఇది ఎలా ఆర్టిఫిషియల్ గా కనపడుతుందో. చెట్టు మొత్తం ఒక రకంగా ఉంటే చిగురు మొత్తం సపరేట్ గా కనపడుతుంది చూడండి. అది ఆగి పెరుగుతుంది. మన దాంట్లో మీ ప్రొడక్ట్ లో అలాంటి ఏమి కనపడలేదు సార్. నాకు వస్తుంది, అది కన్ఫామ్ గా నాకు నమ్మకం ఉంది, వచ్చింది. ఎందుకంటే దీని గురించి నేను మొత్తం సెర్చ్ చేశాను. మొత్తం చూసిన తర్వాత కూడా నాకు చాలా బాగా అనిపించింది. వాడిన దాని వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే నాకు చేను కనపడుతుంది. నా ఆనందం నా చేలోనే కనపడుతుంది నాకు. అటు చూపించండి ఒకసారి. ఎందుకంటే ఇంకా ఎన్నాళ్ళు నేను వాడలేకపోయాననే ఒక రకంగా బాధపడుతూ ఇప్పుడు వాడినందుకు సంతోషిస్తున్నాను. తోటకు మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం ఒకసారి. ఇది మనం ఈ మందులు కొట్టిన చేను, ఇది మనం కొట్టండి.
నువ్వు నా దగ్గర 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి చేస్తావు. ఎప్పుడైనా తోటలు ఇలా చూసావా మన దగ్గర? లేదు సార్, ఈ మందు పడినాక ఇది ఇట్లా వచ్చింది సార్. ఇప్పుడు బాగానే ఇది బాగా లేత కూడా వచ్చింది సార్. ఇగురు కూడా వచ్చినాయి, బాగానే వచ్చినాయి సార్. ఇప్పుడు కొట్టంది ఎలా ఉంది? కొట్టంది అదో బాగాలేదు సార్. కిరణ్, నువ్వే అబ్జర్వ్ చేసావు ఈ మందుల్లో? ఇప్పుడు మీరు మందులు కొట్టేది, నేను మందులు తెచ్చేవాడిని కానీ కొట్టేవాడిని కాదు సార్. కొట్టేది మీరే. మీరు ఆ కెమికల్ మందులు కొట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఈ మందులు కొట్టినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మీరు ఆ కెమికల్ మందులు కొట్టేటప్పుడు సాయంత్రానికి మీరు నా దగ్గర అన్న దురద వస్తుంది, కళ్ళు మండుతుంది, ఆ సమస్యలు ఏమైనా ఇందులో ఉన్నాయా? ఏం లేవు సార్. ఈ విషయంలో మీరు హ్యాపీయేనా? ఇది వాడింది సార్, ఇది నేచురల్ గ్రీన్ గా కనపడుతుంది, ప్లస్ స్మెల్ ఎక్కువ. స్మెల్ తెలుస్తుంది సార్ మనకి, ఇప్పుడు మనకి దగ్గరలో ఉంటేనే తెలుస్తుంది. నెలపై అయితే ఇంకా ఘోరంగా ఎక్కువ స్మెల్ వచ్చేసి, చాలా స్మెల్. ఇది వాడలేదు, ఇది వాడలేదండి. దీనికి ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది వాడకపోయినా ఇది ఇలా ఉంటే రేపొద్దున ఇప్పుడు నేను వ్యాపారస్తులకి అమ్ముతాను సార్. వాళ్ళు కోసుకొని హైదరాబాద్, మద్రాసు, బొంబాయి వెళ్తారు. వెళ్ళే టయానికి 8 అవర్స్ నుంచి 12 అవర్స్ దాకా టైం పడుతుంది. బొంబాయి అయితే 24 అవర్స్ పడుతుంది. 8 అవర్స్ నుంచి 12 అవర్స్ దాకా టైం పడుతుంది. ఈ 8 అవర్స్ 12 అవర్స్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్లోకి దిగిన తర్వాత మార్కెట్లో దీన్ని సేల్ చేసుకోవడానికి వాళ్ళకి మినిమం 5 అవర్స్ కావాలి. ఇన్ని గంటలు కరెక్ట్గా యాక్టివ్గా ఉండాలి, బాగా మంచిగా కళగా కనపడాలి అంటే దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి, బలం ఎక్కువ ఉండాలి. మనం కోసిన అరగంటకే మన తోటకూర కాడలాగా వాడిపోయినట్టు అలా కాకుండా ఇది మినిమం 2 days అయినా కొమ్మ కరెక్ట్ చూడంగానే ఫ్రెష్ కొమ్మలా కనపడాలి. అలా కనపడింది. నేను ఆల్రెడీ మీ దాంట్లో మీది కొట్టిన తర్వాత సార్, నేను 3వ రోజు అబ్జర్వ్ చేశానన్నా కదా, నేను ఒక గుప్పెడు 1 kg సుమారు కోసి నేను పక్కన పెట్టుకున్నాను సార్. ఇది ఎన్ని గంటలు యాక్టివేట్గా ఉంటుంది, ఎన్ని గంటలు ఇది ఫ్రెష్గా కనపడుతుంది అని. దాదాపు 18 గంటలు సార్. 18 గంటలు చాలా ఫ్రెష్గా కనపడుతుంది. 18 గంటల్లో ఒకసారి 18 గంటల తర్వాత ఒకసారి నేను నీళ్లు స్ప్రే చేశాను. ఫస్ట్ పెట్టేటప్పుడే నీళ్లు స్ప్రే చేసి పెట్టుకున్నాను. 18 గంటల తర్వాత మళ్ళీ నీళ్లు స్ప్రే చేసి పెట్టుకున్నాను సార్. నాకు స్టిల్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది. నేను అక్కడ పెట్టాను, అక్కడ మీకు చూపిస్తాను. సూపర్. ఇది మనం డైరెక్ట్ గా రైతు మాటల్లోనే విన్నాము. అట్ ది సేమ్ టైం డైరెక్ట్ కూడా లైవ్ లో చూడొచ్చు. ఇందులో ఏందని చూసుకుంటే ఇప్పుడు మన బయోఫ్యాక్టర్ కంపెనీకి సంబంధించినటువంటి హైకే, బెలూమ్, ఎఫ్ఎస్, క్యాన్ మ్యాగ్, దీనికి తోడు సాయిల్ అప్లికేషన్ లో ట్రిపుల్ యాక్షన్ ప్రోగ్రామ్ ప్లస్ మన బయో పొటాష్ వాడిచ్చాము. ఈ ప్రొడక్ట్ లో మొత్తం టోటల్ గా వీటికి తోడు ఒక బస్తా కెమికల్ బస్తా వాడిచ్చాము అంతే. మిగతావన్నీ కూడా మన బయోఫ్యాక్టర్ సంబంధించినవే. ఈ వాడడం వల్ల ఏంది అనేది డిఫరెంట్ మాటల్లో కాదు, డైరెక్ట్ గా మనము ఫార్మల్ మాటల్లో విన్నాము. అట్ ది సేమ్ టైం డైరెక్ట్ గా లైవ్ లో కూడా చూడొచ్చు. ఓకే రైట్, ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. నా ఫోన్ నెంబర్ 9908061145 అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.